నిరుపేద వాళ్ళు వాళ్ళ మీద ఏ విధమైన బలప్రయోగం చేసినా సరే వాళ్ళ భూముల మీద మన రైతుల మీద దాడి చేసి వాళ్ళ భూములను లాక్కోవడం చాలా ఈజీ అనే ఒక అవాన్య సంఘటన జరిగింది. ఆ రోజు దాదాపు ఒక 40-50 మంది రైతులను అన్యాయంగా అరెస్టు చేసి జైలు పాలు చేయడం, రైతు రెక్కాడితే కానీ రైతులను జైలు పాలు చేయడమే కాకుండా ఒక మా గిరిజన రైతు ఛాతీలో నొప్పుందని గత 3 రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో ఈ లంగా గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఉత్త హామీలు ఇచ్చి 420 దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని రైతులను మభ్యపెట్టి రైతు బంధు ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు ఇవ్వకపోగా రైతులను అరెస్టు చేసి ఆ రైతు గుడ్డలు నొప్పుందని చెప్తే కూడా చేతులకు ఏదైతే ఒక 10 మందిని మర్డర్ చేసిన ఒక అంతకుడు లాగా దానికి హాస్పిటల్ తీసుకెళ్లి దాని వెంబడి ఒక 50-60 మంది పోలీసులను పెట్టి అతను ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా చూడటమే కాకుండా ఎన్నో రకాల మా గిరిజనులు ఎస్సీ ఎస్టీలను ఎన్నో రకాలమైన అవమానాలకు గురి చేస్తూ ఈరోజు వాళ్ళు అంతటి సంఘటనకు గురి చేయడానికి గల కారకులైన ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రోజో ఫెయిల్ అయిందని మా బీఆర్ఎస్ గౌరవ ముఖ్యమంత్రి గారు మా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నామో మనం ఎస్సీ ఎస్టీ గిరిజనుల మరియు అంబేద్కర్ గారు మా యొక్క ఆశాజ్యోతి వారి దగ్గర మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కక్ష ధోరణి అవలంబిస్తూ ఉన్నదో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత గొప్ప పని చేశారో మనందరికీ తెలుసు. ఆ రోజు ఎన్నికలలో ఇవన్నీ హామీలను కూడా నెరవేర్చడం జరిగింది. కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఎన్నికల్లో ఇవన్నీ హామీలను కూడా నెరవేర్చడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ రోజు ఎట్లైనా సరే అధికారంలో రావడానికి ఒక దొంగ దారిన దొడ్డి దారిన ఒక మార్గాన్ని ఎంచుకొని ప్రజలను నమ్మబలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఏదైతే బీద రైతులు ఉన్నారో గిరిజన ఎస్సీ ఎస్టీ రైతుల మీద పడి ఒక దుర్మార్గులాగా పడి వాళ్ళను అన్యాయంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను ఈరోజు జైలు పాలు చేసి వాళ్ళని ఆరోగ్యం బాగాలేదంటే ఛాతీలో గుండెలు నొప్పి వస్తే కూడా హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ చేతులకు వేడిలు ఉండడం ఎంతవరకు దీన్ని మా టీఆర్ఎస్ పార్టీ మా మండలం 100% ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన మాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారికి, స్థానిక నాయకులు చెన్నకేశ్వర గారికి, కొండరెడ్డి అన్న గారికి, వామనన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక మీదట ఎస్సీ ఎస్టీ మీద బలప్రయోగం చేసిన కాంగ్రెస్ పార్టీకి పుట్టగత్తులు ఉండవు. మా టీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రతిపక్షంలో ఉన్నా మా పార్టీకి ఆడుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జీరోనే మా జీవితంలో కొత్త కాదు ఉద్యమాలు చేయడము. రేవంత్ రెడ్డి గారు ఒకటే గుర్తించుకోండి, మీరు మా ఎస్సీ ఎస్టీతో పెట్టుకుంటే నెగ్గలేరు. ఆల్రెడీ మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇంకా 3 ఏళ్లు మాత్రమే మీ పాలన, రాబోయేది మా టీఆర్ఎస్ ప్రభుత్వమే. మా కేసీఆర్ ఎంతో మా టీఆర్ఎస్ పార్టీ బలం మీద మీకు చూపిస్తాం. ఖబర్దార్ ఇంకోసారి రైతుల జోలికి వెళ్ళి ఇటువంటి సంఘటనలు చేయడానికి మాత్రం ప్రయత్నిస్తే మాత్రం తరిమి ఖచ్చితంగా కొడతానని తెలియజేస్తూ జై తెలంగాణ. ఒక రఘుచర్ల సంఘటనను నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రిక కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ఇదైతే ఒక 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకోవాలని ఫార్మాసిటీ కంపెనీ కట్టాలని చెప్పి ఈరోజు ఏర్పడేటువంటి కొత్తగా ఏర్పడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తే వాళ్ళ సొంత భూములను 1 ఎకరా 2 ఎకరాలు కాపాడుకునే సందర్భంలో ప్రతిఘటిస్తే దాన్ని ఈరోజు పెట్టి ఈరోజు 4000 వారెంట్లు ఇష్యూ చేస్తూ 1-2 నెలలైన చిత్రహింసలు గురి చేస్తూ ఎస్టీలను ఈరోజు జైల్లో వేయడం జరిగింది. ఉద్యమం చేస్తే కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం చేస్తే ఆ ఫార్మాసిటీ భూములు మేము తీసుకోమని చెప్పి ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు ఆ జరిగిన కొట్లాటలో ఈరోజు ఆ కొట్లాటలో ఇబ్బంది పడ్డటువంటి ఈ రోజు వాళ్ళు ఏదైతే 1 ఎకరా 2 ఎకరాలు కాపాడుతున్న రైతులను విడిచిపెట్టాలని మానవతా దూకంతోన విడిచిపెట్టాలని చెప్పి ఈ రోజు మానవత్వం లేని ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.